నేను అట్లా నామినేషన్ ఇంటితో కూర్చో పెట్టినా ఉంటా పిచ్చోన్ లెక్కనే మాస్టర్ బట్టలు పెరిగిన గడ్డం మాస్టర్ ఎత్తి అంతే మడత పెట్టి కొట్టినానుకో మడత పెడితే కేసీఆర్ పోయినట్టున్నాడు నా మడతకే పడిపోయింది అదే వీళ్ళందరూ జరగ ఇంటికి పంపడానికి 5 సంవత్సరాలు కష్టపడ్డా సార్. పోయిందే కోతలేదు 5 సంవత్సరాలు. ఆ తాగుబోతాడు మనకెందుకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, అతను మంచిగా చేయని చెడు చేయని. 2 సంవత్సరాల తర్వాత ఇంకొకరు సీఎం చెన్నారెడ్డి ఎరికనా కాంగ్రెస్ లో చీడపులు తీసుకుపోయి తమిళనాడుకు గవర్నర్ చేస్తే జయలలితను జైలు పంపిన మేధావి చెన్నారెడ్డి. ఈ తల్లి సికదరగా అటువంటి పురుగును నేను ఎవరిని చూడలే. ఆ తెలివి నేను తెచ్చుకున్నా. ఒకటి బాబాయ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యంగ్ పర్సన్, అతని దగ్గర డబ్బులా మొన్న ఓమెనో గిమెనో పోయి రీసెంట్ గా వచ్చిన ముఫాసా మూవీకి మీకు డబ్బింగ్ చెప్పమని చెప్పారంట కదా. ముఫాసా మూవీకి డబ్బింగ్ చెప్పన్నారంట కదా నీకు. నేను చెప్పా సింహానికి నా కొడుకు అందరూ వాడుకొని బతుకుతారు. నేను చెప్పా అంటే చెప్పమని చెప్పి బయట టాక్ నా ఇంటికి వచ్చి అడిగిండు, తాత ఒక 2 నిమిషాలు మాట్లాడడం అంటే చెప్పు తీసుకొని కొడతా పోబే కంచాలి. నా కొడుక వాడుక దంగి వదిలే నా కొడుకులు మీరు. రిజెక్ట్ చేస్తేనే మహేష్ బాబు గారు నా బొంగుల డబ్బులు ఎవరికి కావాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 1000 రూపాయలు సంపాదించలేనా? అవునవునవును. బాబాయ్ డబ్బుకు నేను ఎప్పుడు అమ్ముడు పోను. నాకు మంచితనం ముఖ్యం, అభిమానం ముఖ్యం. ఎవడయ్యా నాకు నన్ను కొనేటోడు? ధైర్యం ఎవరికి ఉంది? కూర్చొని కొనేటోళ్ళు. ఒకటి బాగా జేబులు తెంగినా జేబులు కొడతానా, లేకపోతే ఆడపిల్లల చైన్ కూర్చోనా? నీ అభిమానం ఉంటే ఇష్టం, లేకపోతే లేదు. ఏం తాత బాబాయ్ నన్ను కొనాలని మంచోళ్ళు ప్రయత్నం చేసిండు. ఉంటా మార్చిన బట్టలు మార్చిన ఎత్తి పెరిగిన గడ్డం. కానీ నన్ను కొనాలంటే ఎవడి తరం కాదు. ఇంకో మాట, నా మీద చెయ్యాలని ప్రయత్నం చేసి ఏ లంజోడు చెప్పిండు వాని కుంతలను తుంకోలో సగముడ్డ మొత్తం పెడితే చచ్చిపోతాడు మనుషులు. మరి అంతే రెచ్చగొడితే ఎట్లొస్తుంది కృష్ణ. ఒకటి బాగిన బాబాయ్, నిన్ను డబ్బులు అడిగినా, నిన్ను అడిగినా లేదు బాబాయ్, నిన్ను అడుగుతాబే ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ దగ్గర రూపాయలు గూగుల్లో పేదోడం కొట్టినా వీడి పేరు. అవునవునవును. ఇలాగ అందరినీ తిడుతున్నావు కదా, ఎవరైనా ఏమనంటే చంపేస్తా. 10 మంది వచ్చినా వెనకకు మడమే తిప్ప బాబాయ్, గుర్తుకోకని చంపుతా. రేవంత్ రెడ్డిని స్టేషన్ తీసుకెళ్లారంట, నిజమేనా బాబాయ్? కాదు, ఆ వైజాగ్ సత్య కాదు, ఇక్కడ కట్టాడు ఇప్పుడు. అతని పేరేంది? వైజాగ్ సత్య. నువ్వేమో పిలుస్తావు? నీకు అవసరమా? నేను ఎంత మంచి అంత మెంటల్ కొడుకున్నా. ఓకే రైట్, టాపిక్ ఇస్ ఓవర్. ఆయన దైవంలో ప్రత్యక్షం అవుతాడు కాబట్టే వేళ 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం అంటే సామాన్యం. ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడని ఇచ్చాడా? మీకు ఇంత ముందు కూడా చెప్పాను. ఆయన సంపాదించిన దాంట్లో 50% నుంచి 80% వరకు పేద ప్రజల అభ్యున్నతికి వినియోగించాడు. ఆయన సంపాదించుకోలేదు. ఆయనకి డబ్బుతో పని లేదు. అందరూ బాగుండాలి, పేదవాళ్ళు అందరూ బాగుండాలా. కాబట్టే ఆ హాస్పిటల్ కదా ట్రస్ట్ కి, అదే క్యాన్సర్ హాస్పిటల్ 50 లక్షలు ఇవ్వడం అంటే సామాన్యం. అంటే 8 నెలల్లో గట్టిగా సంపాదించాడు కాబట్టి ఇచ్చాడు అంటున్నారు చాలా మంది. ఏడిసేరేదోళ్ళు అలాంటి మాటలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన సంపాదన ఎందుకే బాబు, నాకు అర్థం కాదు. రాజకీయాలు మానేసి 2 సినిమాలు తీసుకుంటే ఆయన జీవితాంతం బతకొచ్చు. ఎలాగా ఒక అద్భుతమైనటువంటి ఎంజాయ్ చేస్తూ ఆయన ఎవడ మాట్లాడేవాడికి మనసే లేదబ్బా. మనసు లేని మనుషులే మాట్లాడతారు ఆ మాటలు. పవన్ కళ్యాణ్కి డబ్బు ఆశ ఉందని. డబ్బు ఆశ ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు ఎలా పనిచేస్తాడు? ఈ సన్నాసులు ఇంకా మారట్లేదండి ఎందుకో. కానీ అరే ఒక మంచోడిని పొగడండి రా, ఇంకో మంచోడు తయారవుతాడు. అర్థం, 50 లక్షలు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, నువ్వు కూడా 1 కోటి రూపాయలు
ఓరి చేతగాని సన్నాసుల ద్వారా ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మానేయండి అని నేను చెప్తున్నా. రాజకీయ నాయకులు కాదు, అతను పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే కాదు అసలు నిజంగా చెప్పాలంటే. అతను సేవ చేయాలని వచ్చాడు. ఆయనకి పదవులతో పెద్ద పని ఏం లేదు. పదవులు ఉంటే సంపాదించుకుంటారా? 100 కోట్ల రూపాయలు ఇస్తారా? ఒక 2 నెలలు డేట్స్ ఇస్తే 100 కోట్లు ఏం చేసుకుంటాడు? ఆయనకి డబ్బుతో పని లేదు. ఈ రోజుకి కింద పడుకుంటాడట, బెడ్ కూడా అవసరం లేదు. అలాంటి మహాత్ముడిని మీరు విమర్శిస్తున్నారంటే మరి మిమ్మల్ని ఏ భాషలో తిట్టాలి, ఏమని తిట్టాలి, ఎలా తిడితే మాకు కోపం తగ్గుతుంది చెప్పండి. ఇప్పటికైనా టీడీపీలో ఉన్న వాళ్ళు ఆయన మంచితనాన్ని గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు అనుకోవచ్చా? అర్థం చేసుకోకపోతే హతపాతాళానికి వెళ్ళిపోతారు. ఆ టీడీపీ కూడా అవ్వచ్చు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అవ్వచ్చు. టీడీపీ కూడా పైన దిగి వచ్చాడండి. టీడీపీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా వేళ ఎలయన్స్ లో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ గౌరవించండి సన్నసుల. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అరే అతనితోనే అతను ఉన్నారు కాబట్టి ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. 21 సీట్లు గెలిచాడు, ఇంకేం లేదన్నారు. ఊరే ఒక్క నిజం చెప్తాను రా మీకు, గెలిచింది 21 కానీ ఓడించింది 164. ఇది మనసులో పెట్టుకోండి. అంతేగాని ఊరిక పేటరేగిపోయి నాశనం అయిపోవడానికి ప్రయత్నం చేయకండి. ఇది టీడీపీ ఊరికి చెప్తున్నప్పుడు. ఓకే, పవన్ కళ్యాణ్ దాతృత్వం ముందు ఎవడో పనికిరాడబ్బా ఆంధ్రప్రదేశ్ లో కానీ మన ఇండియాలో కానీ. ఇలానే ఉంటే సీఎం కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సీఎం పిఎం ఆయన పెద్ద గొప్పం కదండి, పవర్ స్టార్. ఇది చాలా అతనికి. అసలు ప్రాణం ఇచ్చేసి కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు? పవన్ కళ్యాణ్ పిలిపిస్తే ఎంతమంది ప్రాణం ఇచ్చేస్తారు? అలాంటి మహానుభావుడు చాలా మంచి స్టామినా సంపాదించుకున్నాడు ఫ్యాన్స్ లో. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు విరామం ఇస్తే రాజకీయంలో ఇప్పుడు సీఎం పదవి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? సీఎం పదవి విరామం ఎందుకు ప్రకటిస్తాడు? ఆయన బతుకున్న చెప్పి పదవి కోసం పాపులర్. వయసు అయిపోయింది కదా, వయసు అయిపోతే ఒకవేళ ఏదైనా కుట్ర చేయాలనుకుంటే మన లోకేష్ కి ఇచ్చేసి పక్క తప్పుకుంటారు. ఆయన సముద్రుడికే పరిపాలన చేస్తాడు. ఆ సముద్రుడు పవన్ కళ్యాణ్కి ఇస్తారా లేదా లోకేష్ ఇస్తారంటే ఏం చెప్తారు? అది పవన్ కళ్యాణ్కి ఎవరండి ఎందుకు ఇస్తారు? వాళ్ళు 134 సీట్లు ఉన్నాయి. వాళ్ళు అప్పుడు కూడా ఇదే తీసుకొస్తారు, 21 తీసుకొస్తారు. ఆ తర్వాత వాళ్ళకి జరిగే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అందరూ ఒక్క నిమిషం ఆగండి. పవన్ కళ్యాణ్ అంటారు, వాడేమన్నా పెద్ద గొప్ప తీసుమార్కానా? ఎవడో నా మీద చేయిస్తాడు. నా కొడక నువ్వు 4 కొడితే నేను ఒక్కడి కొడతా, ఎట్లా పడతా దొరికాను 1 క్వింటాల్ పడుతుంది. ఏమన్నా తీసుమార్కానా? డిప్యూటీ సీఎం. అది చంద్రబాబు నాయుడు ధర్మం వల్ల. నువ్వు లేకపోతే చంద్రబాబు నాయుడు 4th టైం సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన కొడుకే పెద్ద పులి లోకేష్, పెద్ద పులి, ఇంటెలిజెంట్. పొగుడుతాడు ఎప్పుడు పిక్చర్ మీద పరద మీదనే రాజకీయంలోకి వచ్చినావు అనుకో రంకు